సో, కానీ ఇట్లా 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటే లైక్ లైఫ్ ఈజ్ అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తది. ఇలాంటి పేషెంట్స్‌ని చూస్తారా మీరు? రైట్. 30 ఇయర్స్, 40 ఇయర్స్‌లో వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, వాళ్ళకి ఏందంటే అదే మనం తొందరగా వచ్చి మనం ఈ మెడికేషన్స్ గానీ, థ్రాంబోలైటిక్స్ గానీ ఇవ్వగలిగితే సో, రికవరీ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. ఓన్లీ మెడికేషన్సే కాకుండా ఇప్పుడు మెయిన్ థింగ్ ఈస్ రీహాబిలిటేషన్. సో, పోస్ట్ స్ట్రోక్ రీహాబిలిటేషన్ ఈస్ ద మెయిన్ థింగ్. సమ్‌టైమ్స్ సింప్టమ్స్ వెంటనే తగ్గవు. సో, వీళ్ళందరికీ బెటర్ రీహాబిలిటేషన్ ద్వారా వీక్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్ కానీ, బ్యాలెన్స్ ఇంప్రూవ్‌మెంట్ కానీ అవన్నీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని నార్మల్ లైఫ్‌కి చేయగలుగుతాం. సో, ఈ బ్రెయిన్ స్ట్రోక్ ప్రొసీజర్స్‌లో జనరల్‌గా డోర్ టు నీడిల్ అని వింటుంటాం. Right. అంటే ఏంటి? రైట్. డోర్ టు నీడిల్ అంటే ఇప్పుడు హాస్పిటల్‌కి పేషెంట్ వచ్చిన తర్వాత నీడిల్ మనం ఇచ్చే ఇంజెక్షన్ మాక్సిమం అది లిమిట్ చేయాలి. 30 మినిట్స్ టు 60 మినిట్స్ లోపల పేషెంట్ వచ్చిన వాళ్ళు మనం నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని పేషెంట్ని అసెస్ చేసి సిటీ స్కాన్ చేసుకొని బ్లీడింగ్ లేదు, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ స్ట్రోక్, ఇస్కెమిక్ స్ట్రోక్ అనుకున్నప్పుడు మనం వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడం, ఈ థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఏదైతే చెప్పామో సో డోర్ టు నీడిల్. సో హాస్పిటల్కి వచ్చి నుంచి మనం నీడిల్ పెట్టేసి ఇంజెక్షన్ ఇచ్చేదాన్ని డోర్ టు నీడిల్ టైం అంటాం. దాన్ని మాక్సిమం ఎంత తగ్గించుకుంటే అంత ఎర్లీ ట్రీట్మెంట్ ఇవ్వగలం. సో, యాజ్ యూ మెన్షన్ ఎంత బెటర్, ఎంత సూన్‌గా హాస్పిటల్‌కి Right. రీచ్ అయితే సో ఎవ్రీ మినిట్ ఈస్ కౌంట్స్. సో Counts. దట్స్ వై వి సే ఇట్ యాస్ టైమ్ ఈస్ బ్రెయిన్. రైట్. సో, మీరేదన్నా కాంప్లికేటెడ్ కేస్ చూసారా మీ కెరీర్‌లో గానీ, దట్ హ్యాస్ టు బి టోల్డ్ అన్నట్టు అనిపించిన కేస్ ఏదైనా? లాట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సమ్ టైమ్స్ వెంటనే మ్యాజికల్గా కొందరికి థ్రాంబోలైసిస్ చేయగానే నార్మల్ అయిపోతారు, ఫుల్ లీడింగ్ జరుగుతుంది. కొందరికి మెనీ మెడికేషన్స్ ఉంటాయి, రికరెన్స్ స్ట్రోక్స్ వస్తుంటారు. సో మల్టిపుల్ స్ట్రోక్స్ కాంప్లికేషన్స్ వల్ల దే లీడ్ ఎ వెరీ బ్యాడ్ లైఫ్. సో, అలాంటి వాళ్ళకి లైక్ ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ నిజంగా బ్రెయిన్ స్ట్రోక్స్‌లో వర్కౌట్ అవుతాయా? డెఫినెట్లీ లైక్ ఇవన్నీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని ఏవైతే తగ్గించుకుంటామో ఈ తగ్గించుకోవడం వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి రిస్క్ తగ్గించుకొని నార్మల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ డైలీ ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్మోకింగ్ ఆపేసి ఆల్కహాల్ లిమిట్ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు.